వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా ప్రణీత్ రావు కేసు అయితే అదే ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పుకోవచ్చు. అనేక కీలక మలుపులు తిరుగుతోంది. అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారులను, ఫార్మా కంపెనీ వాళ్ళను, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ యజమానులను సైతం బెదిరించారు. వీళ్ళందరూ ఎవరైతే గతంలో కొంత ప్రతిపక్ష నేతలతో టచ్లోకి వెళ్ళారో ప్రధానంగా వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళ వాయిస్లు రికార్డు చేసి వాళ్ళకే వినిపించి బెదిరించారంటే ఇంక ఎంతకు దిగజారారు, లేకపోతే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళారో కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా సినిమాల్లోనే చూస్తుంటాం యూజువల్గా. కాకపోతే నిజ జీవితంలోకి వచ్చేసరికి తెలంగాణ రాజకీయాల్లో చాలా సుస్పష్టంగా ఇవన్నీ కూడా జరగడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిన్న కూడా కొన్ని కొత్త పేర్లు వినిపించాయి ఈ కేసులో. మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి మరోవైపు కవితకు కూడా ఈరోజు బెయిల్ వస్తుందా రాదా అనే ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. వాటికి సంబంధించి మరోవైపు ఏపీ రాజకీయాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరింత లోతుగా ఈ విషయాలన్నీ కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్ అరవింద్ గారు, ఏదైతే నేను అన్నానో కేవలం సినిమా ఫక్కీలో మాత్రమే కనిపించే ఇవన్నీ కూడా ఈరోజు నిజ జీవితంలో నిజంగానే ఇవన్నీ జరిగాయని ఆశ్చర్యపోవాల్సినటువంటి ఒక తరుణం. యాక్చువల్గా నాకు బాగా గుర్తు, ఈ షోలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా నేను మొత్తం డిస్క్రైబ్ చేసిన తర్వాత షోలో యాక్సెప్ట్ చేసి బయటకు రాగానే సార్ ఇవన్నీ నిజమేనా సార్ అని అడిగారు. అవును, ఐ రిమెంబర్ దట్. మనం ఈ స్టూడియో దాటి బయటకు వెళ్ళగానే నువ్వు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది నిజమేనా సార్? నిజంగానే సినిమా ఫక్కీలో జరిగింది. ఎంత అంటే మనం మాట్లాడే క్రమంలో కొన్ని విషయాలు మనం బయట పెడుతున్నట్టు దానికి సంబంధించి తర్వాత వస్తున్నటువంటి ఆధారాలు దానికి సంబంధించిన ఇప్పుడు మనం మొదట మాట్లాడినప్పుడు ప్రణీత్ రావు వెనక చాలా రాజకీయ శక్తులు ఉన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించారు, ఫోన్ ట్యాపింగ్ చేశారు, వ్యాపారస్తులను బెదిరించారు. ఇవన్నీ మనం మాట్లాడే క్రమంలో కొంచెం విచిత్రంగా సినిమా ఫక్కీగా అనిపించినటువంటి కీలకమైన విషయం ఒకటి ఏంటంటే ప్రతి అంశాన్ని అన్ని మీడియాల కంటే ముందు రాజ్ న్యూస్ మాట్లాడుతున్న తర్వాత అది అంటే మనం ఇనిషియేట్ చేసినటువంటి డిస్కషన్ ఇప్పుడు తెలంగాణ సమాజం మాట్లాడుకుంటాం. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం ఉంది విజయ్. ఈ మొత్తంలో అంటే స్టీఫెన్ రవీంద్ర పాత్ర గురించి కూడా మనం మాట్లాడుతూ వచ్చాం. స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఒక సపరేట్ సెల్ ఏర్పాటు చేశారు అనేది. ఇప్పుడు సపరేట్ సెల్ ఏర్పాటు చేశారు అన్నటువంటి వాదన ఎక్కడ దాకా పోయిందంటే ఒక మీడియా సంస్థలో ఒక సర్వర్ ఏర్పాటు చేయటం అనేటటువంటి వార్త బయటకు వచ్చింది. అట్లాగే ముఖ్యమంత్రి కుటుంబం ఇంటికి ఇప్పటి ముఖ్యమంత్రి ఇంటికి అత్యంత సమీపంలో ఒక సపరేట్ డివైస్, ఒక సపరేట్ సెటప్ ఏర్పాటు చేసి అంటే రెగ్యులర్గా మిగతా సర్వర్లు, మిగతా ట్యాపింగ్ డివైజులతో కాకుండా ఇది ఒక డిఫరెంట్ టెక్నాలజీలో చేశారు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే స్టీఫెన్ రవీంద్ర ఆ కార్యాలయంలో ఇంకొక సెల్ ఏర్పాటు చేశారనేది కూడా ప్రధానంగా బయటకు వచ్చినటువంటి అంశం. అక్కడి నుంచి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, స్టీఫెన్ రవీంద్ర పేరు మీరు ప్రస్తావించారు కాబట్టి గతంలో ఏదైతే ఫామ్ హౌస్ కేసు మన అందరికీ కూడా తెలంగాణలో ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందో, ఆ క్రమంలో బీజేపీ వాళ్ళు పిఆర్ఎస్ నేతలను ఇదే ఫోన్ ట్యాపింగ్ వాస్తవంగా రాజకీయ పరంగా చూస్తే ఇప్పుడు బీజేపీ ఆలోచించుకోవాలి ఆ విషయం. ఎందుకంటే మామూలుగా ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటుంది రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డి అనుచరులు, రేవంత్ రెడ్డి టీము, కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న నాయకులు, అట్లాగే ఉద్యమకారులు, కొంతమంది వ్యాపారులు, కొంతమంది కాదు చాలా మంది వ్యాపారులు, లాయర్లు, జర్నలిస్టులు, ఇవన్నిటితో పాటు అంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు అంటూ మనం జనరలైజ్ చేస్తూ మాట్లాడొచ్చాం. కానీ ఇప్పుడు మనం ఒకసారి దీంట్లో ఈ కోణం కనుక ఆలోచిస్తే నిజంగానే విభ్రాంతికరమైన నిజాలు బయటకు వస్తాయి. రాజకీయంగా బీజేపీ వేగాన్ని ఖచ్చితంగా ఆపినటువంటి ఘటనల్లో ఫామ్ హౌస్ ఏదైతే ఆ ఇష్యూ ఉందో, ఆ ఇష్యూ మోయినాబాద్ ఫామ్ హౌస్ ఇష్యూ ఖచ్చితంగా కీలకమైనటువంటి అంశం. అది దాంట్లో ఉన్న డిఫరెంట్ కోణాలు ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఉంది. బీజేపీ కూడా ఆ దిశలో ఫర్మ్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నిఘా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రజలకు ఒక విషయం స్పష్టం చేయాలి. ఎవరైతే ఐఎస్బి టెక్నికల్ కన్సల్టెంట్ ఉన్నాడో రవిపాలన్ ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఇజ్రాయెల్ నుంచి, ఈ దేశం నుంచి కాదు, ఇజ్రాయెల్ నుంచి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కొన్ని డివైజులు తెప్పియడం. అంటే ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ, ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ రకమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదటి చర్చ కాదు దేశంలో. అంటే దీని మొరార్జీ దేశాయ్ కాలం నుంచి దీనికి సంబంధించి వివాదాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి ముఖ్యంగా కనిపించేటటువంటి అంశాల్లో ఒకటి రవిపాల్ తెప్పించినటువంటి డివైస్ కానీ టెక్నాలజీ కానీ, దీనికి ఫండింగ్ ఎవరిచ్చారు? తెలంగాణ పోలీస్ శాఖ ఇచ్చిందా?
తెలంగాణ పోలీస్ శాఖలో ఎస్ఐబికి కొంత అన్ఆడిటెడ్ ఫండ్ ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది, ఎప్పటి నుంచి ఉంటుంది అంటే దానికి ఒక చరిత్ర ఉంది. దాని క్రోనాలజీ మాట్లాడాలి. అది మాట్లాడకుండా ఇది సంపూర్ణం కాదు. అది ప్రధానమైన అంశం ఏంటంటే నక్సలైట్ల యాక్టివిటీస్ బాగా ఉధృతంగా ఉన్న రోజుల్లో నక్సలైట్లకి సంబంధించిన కోవర్ట్ సిస్టమ్ని, ఇన్ఫార్మర్ సిస్టమ్ని డెవలప్ చేయడం కోసం, అదే సందర్భంలో వాళ్ళ కదలికల్ని క్లోజ్గా మానిటర్ చేయడం కోసం కొంత అన్ఆడిటెడ్ ఫండ్ని ఎస్పీలకి, పోలీస్ శాఖకి కేటాయించడం జరిగేది. ఇది ఎస్ఐబికి ప్రత్యేకంగా కేటాయింపు ఉండేది. అది దాని నుంచే తెప్పించారా లేదా వ్యక్తిగత ఖాతాల నుంచి తెప్పించి, అంటే ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటిని అడ్డం పెట్టుకుని సంపాదించడం కోసం ఒక అవకాశంగా వాడుకున్నారు కాబట్టి ఇదంతా ఒక ఆదాయ మార్గంగా మారింది. కాబట్టి ఇప్పుడు కీలకంగా కనిపించేటువంటి అంశం ఏంటంటే వ్యక్తిగతంగా నిజంగానే పోలీస్ శాఖ నుంచి తెప్పించారా, పోలీస్ శాఖలో అన్ఆడిటెడ్ ఫండ్స్ ఉంటాయి వాటి నుంచి తెప్పించారా. నాకు బాగా గుర్తు, ఇదే స్టీఫెన్ రవీంద్ర వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు అన్ఆడిటెడ్ ఫండ్స్ నుంచి కూడా కొంత ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి, దానికి సంబంధించి ఆ తర్వాత వివాదం కూడా అయింది. నాకు బాగా గుర్తు, ఒక 7-8 మందో నక్సలైట్లు ఎన్కౌంటర్లో చనిపోతే వాళ్ళ భౌతికాయాన్ని కాలుతోటి మొహం ఇటు తిప్పుతూ మాట్లాడాడు అంటూ స్టీఫెన్ రవీంద్రతో వివాదం ఉంది. అంటే పరాయి వాడైనా శత్రువు అయినా చనిపోయిన తర్వాత భౌతికాయాన్ని గౌరవించాలి మన భారతీయ సాంప్రదాయం. మన భారతీయ సాంప్రదాయమే కాదు, చాలా దేశాల్లో కొన్ని కంట్రీస్లో అయితే శవ యాత్ర వెళ్తున్నప్పుడు ముందు సైరన్ తోటి ఒక వెహికల్, ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వెళ్తుంటే ప్రోటోకాల్ ఎట్లా ఆ రకమైనటువంటి పరిస్థితి కూడా కొన్ని దేశాల్లో ఉంది. అట్లాంటి ప్రపంచంలో ఉండి ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళ మొహాల్ని కాళ్ళతో తంతూ ప్రవర్తించాడు అనేది స్టీఫెన్ రవీంద్ర అప్పట్లో పెద్ద వివాదమైంది. ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు చాలా పెద్ద ఎత్తున మాట్లాడిన విషయం ఉంది స్టీఫెన్ రవీంద్ర విషయంలో. అయితే ఇక్కడ విషయానికి వచ్చేసరికి మళ్ళీ మనం బ్యాక్ టు ద టాపిక్. నిజంగానే స్టీఫెన్ రవీంద్ర అప్పుడు అన్ఆడిటెడ్ ఫండ్స్ని ఆయన దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు వచ్చినాయి అప్పుడు. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగిందా, స్టీఫెన్ రవీంద్ర పాత్ర ఏంటి, ఎస్ఐబి చీఫ్ లేదా తర్వాత ఎస్ఐబి ఓఎస్డీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు పాత్ర ఏంటి, వీళ్ళకి సంబంధించిన వ్యక్తిగత లావాదేవీలు చేసుకోవటం కోసం నిజంగానే వ్యక్తిగతంగానే తెప్పించారా, ఇవన్నీ కీలకంగా ఉన్నటువంటి విషయాలు. అయితే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోకుండా వదిలేసింది అనేది నాకు కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే కేంద్ర నిఘా సంస్థలు ఇటువంటి టెక్నాలజీ మీద, ఇటువంటి డివైస్ల మీద చాలా క్లోజ్ మానిటర్ చేస్తాయి. భారతదేశంలోకి వచ్చే మార్గాలన్నీ, ఎంట్రీ పాయింట్స్ అన్నీ కేంద్ర సంస్థల చేతిలో ఉంటాయి. కేంద్ర సంస్థల చేతిలో ఉన్నటువంటి వాటిని కళ్ళుగప్పి డివైస్ ఎట్లా తెచ్చారు, ఈ టెక్నాలజీ ఎట్లా వచ్చింది, టెక్నాలజీ కూడా రావటానికి కూడా పూర్తి స్థాయిలో పాయింట్ ఆఫ్ ఎంట్రీ, బార్డర్ పాయింట్ దగ్గర ప్రతిదీ చెక్కింగ్ ఉంటుంది. అంత క్లోజ్ మానిటరింగ్లో ఎట్లా తెచ్చారు, లేదా తేవటానికి కొంతమందికి గ్రీన్ ఛానల్ అనే ఒక ఫెసిలిటీ ఉంటుంది. ఆ గ్రీన్ ఛానల్ని వాడారా, గ్రీన్ ఛానల్ని వాడితే ఆ గ్రీన్ ఛానల్ వాడే ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్థాయి ఏంటి, వాళ్ళు ఏ రకమైనటువంటి అధికారిక హోదాలో ఉన్నారు, వాళ్ళకి గ్రీన్ ఛానల్ రావడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అంటే బోర్డ్ ఆఫ్ అంటే పాయింట్ ఎక్కడ ఉండే ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ చాలా క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది. దాన్ని తప్పించుకుని తెచ్చారు అంటే ఇది ఖచ్చితంగా ఇది చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఇప్పుడు ప్రధానమైనటువంటి నిందితులు ఒక పక్క ఇంకా ఇద్దరు పరారీలో ఉంటే మిగతా వాళ్ళు 3 అరెస్ట్లో ఉన్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తి కూడా పరారీలో ఉన్నారు. అంటే 6 మీద ఇప్పటివరకు కేసు బుక్ అయింది. అయితే ఈ కేసు కూడా మళ్ళా చెప్తున్నా, ఈ కేసు కూడా కేవలం సాక్ష్యాల్ని ధ్వంసం చేసినటువంటి కేసు మాత్రమే బుక్ అయింది. ఏదైతే ఈ ట్యాపింగ్కి సంబంధించిన కేసు ఉందో ఆ ట్యాపింగ్కి సంబంధించిన కేసు బుక్ అవ్వాల్సి ఉంది. ట్యాపింగ్కి సంబంధించిన కేసు మరింత సమయం పట్టేలాగా, ఎందుకంటే ఈ నెట్వర్క్లో ఎవరెవరు భాగస్వాములు, ఎవరెవరు దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు, వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి ఇవన్నీ కాకుండా అసలు ఇంకొకటి సమాచారం బయటకు వస్తుంది. హవాలా లావాదేవీలు ఉంటాయి. హవాలా లావాదేవీలు ఎక్కడ వైట్లో కనిపించవు. హవాలా లావాదేవీలని మొత్తాన్ని ట్రాక్ చేసి దాన్ని కూడా వీళ్ళు దోపిడీ చేశారు అనేది
ప్రధానమైనటువంటి అంశం. అంటే హవాలా లావాదేవీల విషయానికి వచ్చేసరికి ఆ లావాదేవీలకు సంబంధించిన విషయాన్ని దాని సెండర్ కానీ రిసీవర్ కానీ బయటికి చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అది అంతా బ్లాక్లో నల్లధనం సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కాబట్టి అది బయటికి చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అది కూడా కొంచెం అంటే దాని అవకాశం తీసుకొని వీళ్ళు ఒక విస్తృతమైనటువంటి నెట్వర్క్ తోటి ఏదైతే మీరు అన్నట్లుగా కేవలం కేసు ఈ సాక్ష్యాధారాలని ధ్వంసం చేసిన కేసు. అయితే నిన్న కూడా ప్రణీత్ రావును విచారిస్తున్నప్పుడు మూసీ నదిలో ఒక దగ్గర హార్డ్ డిస్క్ కూడా వికారాబాద్ లో వికారాబాద్ అడవుల్లో మొదట సమాచారం వచ్చింది. అయితే మూసీ నదిలో వాటిని ట్రేస్ చేశారు కూడా. అవును, వాటి శకలాల్ని ట్రేస్ చేశారు. అది మొత్తం కట్టర్తో కట్ చేసి పడేశారు కాబట్టి అది డేటా రిట్రీవింగ్ కూడా ఎంతవరకు పాసిబిలిటీ ఉంది దీని అన్ని కూడా వర్కౌట్ చేస్తున్నారు. పోలీస్ శాఖ వర్కౌట్ చేస్తుంది. అయితే ఇక్కడ పోలీస్ శాఖ ఇంటిగ్రిటీ మీద తప్పు పట్టడానికి లేదు, ఇంకొకటి లేదు. కానీ పోలీస్ శాఖలో ఒక ఉన్నతాధికారితోటి ప్రభాకర్ రావు మాట్లాడినట్టుగా మనకి ఆల్రెడీ వార్తాపత్రికల్లో మాధ్యమాల్లో వచ్చేసింది. మనం కూడా అది టెలికాస్ట్ చేస్తాం. అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటి, ప్రభాకర్ రావు గారి అభిప్రాయం ఆ కథనం ప్రకారం అయితే ప్రభాకర్ రావు గారు ఏమంటున్నారు, మీరు పోలీసులమే మేము పోలీసులమే, మా బాసులు అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తే చేసాం, ఇప్పుడు మీరు మీ అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తే చేస్తున్నారు, అంత తేడా ఏమిటి అని జనరలైజ్ చేయడానికి ప్రయత్నం చేశారని. ఇక్కడే ఈ పోలీస్ అధికారి దానికి ఇచ్చినటువంటి కౌంటర్ కూడా మనకున్న ప్రకారం ఏంటంటే, మేము అంటే మిమ్మల్ని ట్రేస్ చేయటం ట్రాక్ చేయటం చేస్తున్నాం, మీరు విస్తృతంగా పోలీసులు మీ నెట్వర్క్ని వాడి విస్తృతంగా ఫోన్ల ద్వారా వ్యవహారాలని ట్రాక్ చేశారు. మీకు మాకు తేడా ఏంటంటే మేము విధి నిర్వహణలో భాగంగా ఇది చేస్తున్నాం, మీరు విధి నిర్వహణతో సంబంధం లేకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యంగా సమాజంలో కొన్ని సెక్షన్స్ టార్గెట్ చేశారు అని ఆయన సమాధానం ఇచ్చారని. అంటే అరవింద్ గారు ఒక్క మాట, మీరు అన్నట్లుగా ఏదైతే పోలీస్ వ్యవస్థని ఇక్కడ తప్పుపట్టడానికి లేకపోయినా కానీ కొంతమంది అధికారుల వల్ల పోలీస్ వ్యవస్థకు కలంకరం రావడం కావచ్చు. ఖచ్చితంగా ఇంకో విషయం ఏంటంటే ఇటువంటి వాళ్ళందరూ అంటే ఇటువంటి పోలీసులు అందరూ కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసుకొని గత ప్రభుత్వాలు చెప్పాయని చెప్పడం కూడా హాస్యాస్పదం. ఎందుకంటే ప్రభుత్వాలు శాశ్వతం కాదు, 5 ఏళ్లకు మారుతుంటాయి. వ్యవస్థలు శాశ్వతం అనేది తెలుసుకోవాలి. వ్యవస్థలు శాశ్వతం అనే దగ్గరే వీళ్ళు ఏమనుకున్నారు, ఈ వ్యవస్థలో మేమే ఉంటాం, అంటే ప్రభుత్వాలు మారతాయి అనేది ఆలోచన ఉంటే ఈ ధైర్యం చేసేవాళ్ళు కాదు. వాళ్ళ ఉద్దేశం ఏముంది, ఇప్పుడు కేసీఆర్ 2 టర్మ్లు పూర్తి చేశారు, 3వ టర్మ్ కూడా ఆయనే వస్తారు, కేటీఆర్ ఉంటారు. అధికార పక్షంలో మాత్రం కంటిన్యూగా 30-40 ఏళ్ళు మేమే ఉంటాం, కేటీఆర్ తర్వాత ఆయన కుమారుడు వస్తాడు అనే కంక్లూజన్లో మొత్తం అంచనాలో ఉండబట్టే ఇంత విశృంఖలంగా ఇంత వైల్డ్గా యాక్ట్ చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణలతో పాటు ఇక మరికొందరు మందికి సంబంధించిన బ్రోకర్లు, వీళ్ళకి సంబంధించినటువంటి వార్తలు ఊహాగానాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరి పేర్లు బయటకు వచ్చి ఈ కేసుకి అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు నాకు తెలిసిన సమాచారం ప్రకారం కోర్టులో పిటిషన్ వేస్తున్నారు 3 కస్టడీకి. ప్రణీత్ రావుని మళ్ళీ కస్టడీకి ఇవ్వాలని, అట్లాగే భుజంగరావుని తిరుపతి కస్టడీకి ఇవ్వాలని చేస్తున్నారు. అయితే నాకు ఉన్నటువంటి వ్యక్తిగత సమాచారం ఏంటంటే, భుజంగరావు కస్టడీ రిమాండ్కి వెళ్లే ముందు కూడా తన మిత్రుడు ఒక అతనితో మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. ఆ మిత్రుడు అంటే ఏముందన్నా మేము గత ప్రభుత్వం చెప్పింది చేశాము అంటే, యాక్సిడెంటల్గా ఏంటంటే నాతో మాట్లాడిన మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రుడు గత ప్రభుత్వం యొక్క ఇటువంటి పాలసీకి బాధితుడు అవటంతో అప్పుడు మేము ఎంత ఇబ్బంది పడ్డాం, మమ్మల్ని ఎంత ఏసీబీ కేసుల్లో ఇరికిచ్చారు, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు, కాబట్టి అది అప్పుడు నేను నిన్ను సహాయం అడగలేదు, ఇప్పుడు నన్ను సహాయం అడగటం కరెక్ట్ కూడా కాదు అని చెప్పి ఒక ఫేక్ ఏసీబీ కేసు బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయన భుజంగరావుకి సమాధానం చెప్పారని నాకు తెలిసింది. ఇది మొత్తం మీద కేసులు అయితే జటిలంగా ఉంది, కొత్త విషయాలు వస్తున్నాయి. బీజేపీ ఇప్పుడు ఫర్మ్గా యాక్ట్ చేయాల్సినటువంటి టైం ఇది. బీజేపీకి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు అంతా పూర్తిగా కేంద్ర ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్నట్టు ఉంది, కానీ బీజేపీ అయితే ఫర్మ్గా యాక్ట్ చేసి బీజేపీ రంగంలో దిగితే ఈ కేసుకు సంబంధించినటువంటి మరికొంత క్లారిటీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. విజయ్, ఇకపోతే కవిత కేజ్రీవాల్కి సంబంధించి 2 కూడా పూర్తిసారి అరెస్ట్ చేశారు. కాకపోతే
కవితమ్మకి మరి బెయిల్ వస్తుందా, లేకపోతే కవితమ్మ తిహార్ జైలుకు వెళ్తుందా అనేది ఉత్కంఠగా ఉంది. బెయిల్ రాకపోతే తిహార్ జైలుకే. ఇంకా నాకు బాగా గుర్తు, కవితమ్మకి చిన్న ఏదన్నా ప్రాబ్లం వస్తే తెలంగాణ రాష్ట్రం అంతా అట్టుడికిపోయింది. మా కవిత మా బిడ్డ, మా కవిత అక్క అని ఓన్ చేసుకున్నారు. ఆ పరిస్థితి నుంచి ఈరోజు కవితమ్మకి బెయిల్ వస్తుందా రాదా అనేది ఏదో మనలాంటి కాసేపు డిస్కషన్సే తప్ప ఎక్కడ దానిపైన పూర్తి స్థాయిలో చర్చ లేదు. దాన్ని బీఆర్ఎస్ నాయకులే పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇది పాపం కవిత లాంటి తెలంగాణలో గతంలో ప్రభావశీలంగా ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాలి పరిస్థితిని చూస్తే కొంచెం జాలిగానే అనిపిస్తోంది. ఈ పరిస్థితి రావడానికి మళ్ళీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, కవిత కానీ కేసీఆర్ కుటుంబం కానీ వాళ్ళ వ్యవహార శైలి కారణంగానే తెలంగాణ ప్రధాన స్రవంతికి దూరం అయ్యారు. రాజకీయ ముఖ చిత్రం నుంచి దూరం అయ్యారు. ఇంకా రాజకీయాల నుంచి కూడా మరి వాళ్ళ పార్టీ అర్థం కావట్లేదు. రాజకీయాలు అన్నారు కాబట్టి నాకు తెలిసి 2001 తర్వాత వాళ్ళ పార్టీలో మొట్టమొదటిసారిగా వాళ్ళ కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహించకుండా, వాళ్ళ కుటుంబం నుంచి అభ్యర్థి లేకుండా మొదటిసారి టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్తోంది. 2001 తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా, వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ముఖ్యంగా నలుగురు, అంటే పోటీ రాజకీయాల్లో ఉండేది ముఖ్యంగా నలుగురు, కేసీఆర్, కవిత, హరీష్ రావు. వీళ్ళతో పాటు అత్యంత సమీపమైనటువంటి వ్యక్తి, అత్యంత ఆంతరంగికమైనటువంటి వ్యక్తి వినోద్ రావు. వినోద్ కుమార్ వీళ్ళ ప్రత్యక్ష పాత్ర లేకుండా మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో 2001 తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆయన కరీంనగర్లో 3 పదవులకి రాజీనామా చేశారు. తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి, అట్లాగే డిప్యూటీ స్పీకర్ పదవి రావడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే పదవి, సిద్దిపేట ఎమ్మెల్యే. అప్పుడు ఆయన ప్రత్యక్షంగా ఉప ఎన్నికలో పోటీ చేశారు. ఉప ఎన్నికలో పోటీ చేసిన తర్వాత ఇక అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తూ వస్తున్నారు. 2001 తర్వాత జరిగినటువంటి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేశారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ కలిసి వెళ్ళినాయి ఎన్నికల్లో. ఆ ఎన్నికల్లో కేటీఆర్ కవిత అప్పటికి రాలేదు. కేసీఆర్ ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఉన్నారు. 2009 ఎన్నికలకు వచ్చేసరికి సిరిసిల్ల నుంచి కేటీఆర్ పోటీ చేశారు. 2004 తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో సిద్దిపేట నుంచి కేసీఆర్ రాజీనామా చేయడంతో జరిగిన బై ఎలక్షన్లో హరీష్ రావు పోటీ చేశారు. 2009కి వచ్చేసరికి కవిత ప్రత్యక్ష ఎన్నికల్లో రాలేదు. కానీ 2009 ఎన్నికల నాటికి వచ్చేసరికి ఆ కుటుంబం నుంచి ముగ్గురు, కేసీఆర్ పోటీ చేశారు. కేసీఆర్ 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అట్లాగే సిద్దిపేట నుంచి హరీష్ రావు పోటీ చేశారు. తర్వాత ఇంకో పక్కన సిరిసిల్ల నుంచి మొదటిసారిగా కేటీఆర్ పోటీ చేశారు. చాలా స్వల్ప మెజారిటీ తోటి ఆయన నెగ్గారు. ఈ తర్వాత ఇక అప్పటి నుంచి మొదలైనటువంటి వీళ్ళ ఎన్నికల ప్రయాణం ప్రతి దశలోనూ, బై ఎలక్షన్స్ వచ్చినా ఈ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఉన్నారు. అట్లాగే మన ప్రధాన ఎన్నికలు వచ్చిన, సార్వత్రిక ఎన్నికలు వచ్చిన 2014 వచ్చేసరికి కవిత కూడా రంగంలోకి వచ్చారు. కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు. 2014 తర్వాత 2018 ఎన్నికల్లో ఈ కుటుంబం నుంచి ముగ్గురు, అంటే గజ్వేల్ నుంచి కేసీఆర్, సిద్దిపేట నుంచి హరీష్ రావు, అట్లాగే సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఉన్నారు. మళ్ళీ 2019 ఎన్నికలు వచ్చినాయి. 2019 ఎలక్షన్స్ వచ్చేసరికి సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి మళ్ళీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కవిత మళ్ళీ పోటీ చేశారు. అక్కడ కూడా ఆ పాత్ర ఉంది. 2019 తర్వాత 2023 ఎన్నికలు, 2023 ఎన్నికల్లో కూడా ముగ్గురు ప్రత్యక్షంగానే పోటీ చేశారు. సో ప్రత్యక్ష ఎన్నికల్లో వీళ్ళ కుటుంబ పాత్ర లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలు, అది కూడా పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికలో కాదు. పైగా కొన్ని చోట్ల అభ్యర్థులు కూడా దొరకలేదు అనేటటువంటి ప్రచారం జరిగినటువంటి పరిస్థితిలో కొంచెం రాజకీయ భవిష్యత్తు ఏంటో అర్థం కాని డోలాయమాన స్థితిలో ఉన్నటువంటి ఆ పార్టీకి ఖచ్చితంగా ఇది ఒక, అంటే దీన్ని తిరోగమనంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది విజయ్. తప్పదు, మనం అధికారం తలకెక్కితే ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు, ఆ తీర్పు ద్వారా ఎంతటి అధపాతాళానికి వెళ్తారు అనేది ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది వీళ్ళకి. యాక్చువల్గా నేను నా మనసులో ఉన్నటువంటి మాట కూడా అదే నువ్వు చెప్పావు కాబట్టి 100% కేటీఆర్ ఆ కుటుంబం ఎంత అగ్రెసివ్గా వెళ్ళారంటే ఇక మాదే ఈ జాగీరు అనే దాకా వెళ్ళారు. ఆ పరిస్థితి నుంచి కేసీఆర్
కంటి చూపుతో తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని శాసించిన దగ్గర నుంచి ఈరోజు కనీసం కూతురు అరెస్టు మీద స్పందించలేని స్థితిలోకి రావటం అంటే ఖచ్చితంగా ఇది రాజకీయ పతనమనే చెప్పాలి. విజయ్, అయితే కేజ్రీవాల్కి సంబంధించి ఆయన ఏదైతే ఈ నోటీసులు జారీ చేశారో, అంటే జైల్లో ఉండి కొన్ని ఆదేశాలు జారీ చేశారో నీటికి సంబంధించి, ఈడీ అసలు ఏం చెప్తుందంటే మీరు ఎక్కడి నుంచి నోటీసులు ఇచ్చారు, లేకపోతే ఎక్కడి నుంచి మీరు ఆదేశాలు జారీ చేశారు, పేపర్ లేదు, కంప్యూటర్ లేదు, ఎలా ఇచ్చారంటూ వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఎలా సాధ్యమవుతుందని అడుగుతున్నారు. ఇది నేను మొదటి నుంచి మాట్లాడుతున్న సబ్జెక్టే. రాజ్యాంగపరమైన గందరగోళం ఉంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి జైలుకి వెళితే, అది కూడా కన్విక్షన్ బట్టి జైలుకి వెళ్తే అది అనర్హుడిగా మారతారు. ఇప్పుడు అండర్ ట్రయల్గా జైలుకి వెళ్ళారు. అండర్ ట్రయల్గా జైలుకి వెళ్ళిన సందర్భంలో అండర్ ట్రయల్కి సంబంధించినటువంటి రూల్స్ ఏం చెప్తున్నాయి, పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టం ఏం చెప్తుంది, వీటన్నిటిలో కొంత గందరగోళం అయితే ఉంది. దీని మీద కొంచెం క్లారిటీ అయితే, రాజ్యాంగపరమైనటువంటి క్లారిటీ అయితే రావాల్సింది. ఆ రాజ్యాంగపరమైనటువంటి క్లారిటీ వచ్చే వరకు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ జారీ చేసినటువంటి ఆదేశాలు, ఆ ఆదేశాలకి సంబంధించి కూడా అంటే దానికి సంబంధించిన ఇంటిగ్రిటీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా ఉంటాయి. దాని విషయంలో మనం కొంచెం ఆ గందరగోళం అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది? భారత అత్యున్నత న్యాయస్థానం క్లారిటీ ఇస్తుందా, లేదా హౌస్ రెవెన్యూ కోర్టే క్లారిటీ ఇస్తుందా? వీటన్నిటిని కూడా మనం క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉండాలి తప్ప మనం కంక్లూజన్స్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకే కాదు, రాజ్యాంగ నిపుణులకే అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక రాజ్యాంగ గందరగోళం నెలకొందని చెప్పాలి. ఆ గందరగోళం అయోమయ స్థితి నుంచి పూర్తి స్థాయి క్లారిటీ రావాలంటే దీనికి ఎవరు క్లారిటీ ఇస్తారు? భారత రాజ్యాంగానికి న్యాయపరంగా అత్యున్నతమైనటువంటి బాడీ అయినటువంటి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ క్లారిటీ ఇస్తుందా, లేదా దీన్ని ఎవరు వెళ్తారు, ఎవరు ఏ తలుపులు తడతారు? వీటన్నిటి కూడా మనం జరుగుతున్న పరిణామాలకి మౌన ప్రేక్షకులుగా చూస్తూ మాట్లాడుకోవటమే తప్ప అసలు కవిత బెయిల్కి సంబంధించి మనం దాని గురించి డిస్కస్ చేయలేదు. కవితకు బెయిల్ వస్తుందా, జైలుకు వెళ్తుందా, ఏం జరగబోతోంది? తెలంగాణలో చర్చ జరగని పాయింట్ మీరు నన్ను అడిగితే నేనేం చెప్తాను అంటే, బెయిల్ వస్తుందా రాదా అనేది ఒక పక్కన పెడితే, కోర్టు పరిధిలో బెయిల్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, ఈరోజు ఆవిడ 2వ దశ కస్టడీ ముగింపు సందర్భంగా ఆవిడని కోర్టులో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన సందర్భంగా ఆవిడ తరపు వాదనలు వినిపించడానికి సీనియర్ లాయర్లు చాలామంది రంగంలోకి దిగారు. ఆ క్రమంలో పూర్తి స్థాయి క్లారిటీ అయితే ఈరోజు మధ్యాహ్నం తర్వాత వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ బెయిల్ రాకపోతే మాత్రం ఆవిడని తీహార్ జైలుకి తరలిస్తారనేది ప్రాథమికమైనటువంటి సమాచారం వినిపిస్తోంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అనేటువంటి పేరుతో బస్సు యాత్రలు చేపట్టబోతున్నారు. మేము సిద్ధం బహిరంగ సభలు ప్లేసులు కాకుండా అన్ని ప్లేసులు కవర్ చేసేలాగే ఈ యాత్ర ప్లాన్ పెద్ద యాత్ర. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు ఒక పెద్ద యాత్ర. అని జగన్ విషయంలో ఒకటండి, ఇటు ఈ కూటమిలో చంద్రబాబు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు భార్య భువనేశ్వరి, లోకేష్, లేకపోతే బీజేపీ పెద్దలు వస్తున్నారు. కానీ అటువైపు చూసుకున్నట్లయితే టు బి ఫ్రాంక్, వన్ అండ్ ఓన్లీ స్టార్ క్యాంపెయినర్ అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ నేను ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఐసోలేట్ అయిపోయింది టీఆర్ఎస్ అని మనం ఎట్లా మాట్లాడుకుంటున్నాము, అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటంటే, ఒక పక్క ఇప్పుడు అక్కడ 3 పార్టీలు, 2 కూటములు ప్లస్ ఒక పార్టీ రంగంలో ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా చూడాల్సింది ఏంటి? జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన డిజైన్ చేసుకుంది ఏంటి? నన్ను చూసి ఓటేయండి, 175 నియోజకవర్గాల్లో నేనే అభ్యర్థిని అన్నారు. అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఇక మిగతా విషయాల్లో కూడా అంటే కొత్త రాజకీయ తంత్రంగం వాడారు. అభ్యర్థుల్లో మార్పు దాదాపు 60-65 నియోజకవర్గాల అభ్యర్థులను మార్చారు. ఇది ఏ రకమైనటువంటి ప్రయోగం? ఇది ఏ రకమైన సత్ఫలితాలు ఇస్తుందా, సానుకూల ఫలితాలు ఇస్తుందా, ప్రతికూల ఫలితాలు ఇస్తుందా అంటే నేనే కాదు, ఎవరికి అర్థం కావట్లేదు. ఇది ఖచ్చితంగా ఒక కొత్త ప్రయోగం. ఈ కొత్త ప్రయోగం ఏ రకమైన ఫలితాలు ఇస్తుంది అంటే, నేను ఇంతకుముందు చెప్పాను, కొన్ని సామాజిక ప్రయోగాలు జరిగినాయి తెలుగు రాజకీయాల్లో. ఎప్పుడూ ఒక సామాజిక వర్గం, ఒక అగ్రకుల సామాజిక వర్గం మాత్రమే గెలిచే చోట ఒక గిరిజన నాయకుడిని నిల్చోబెట్టి 2 సార్లు తెలుగుదేశం గెలిపించింది. ఎప్పుడూ కేవలం కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే గెలిచేటటువంటి, కొన్ని అగ్రకుల సామాజిక వర్గాలు మాత్రమే గెలిచేటటువంటి సీట్లలో
దాదాపు 40-50 సీట్లలో తెలుగుదేశం పార్టీ బీసీలను నుంచోబెట్టి గెలిపించింది. రాజశేఖర రెడ్డి టైంలో ఒక సామాజిక విప్లవం లాగా జరిగింది. అంటే కొన్ని సీట్లు సెలెక్ట్ చేసుకొని అంతకుముందు ఎప్పుడూ శాసనసభలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేని కులాలకి ఇచ్చి పోటీ చేయించారు, సీట్లు ఇచ్చి పోటీ చేయించారు. దానికి ఎగ్జాంపుల్గా బసవరాజ్ సారాయి అని చెప్పాలి. మొత్తం 294 నియోజకవర్గాల్లో ఎప్పుడూ రజక సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే ఎంపీ లేని పరిస్థితి. మొదటి వ్యక్తిగా బసవరాజ్ సారాయి ఉన్నారు, ఆయన మంత్రి కూడా అయ్యారు తర్వాత. అట్లా తర్వాత రాజ్యసభలో ఎప్పుడు ప్రాతినిధ్యం లేని కొన్ని కులాలకి రాజ్యసభలో ప్రాతినిధ్యం ఇవ్వటం ద్వారా కేసీఆర్ మరొక రాజకీయ సామాజిక అంటే ఒక సోషల్ అంటే జస్టిస్ ఫార్ములాని తీసుకొచ్చారు. ఇట్లా రకరకాల ప్రయోగాలు జరిగినాయి. ఇది ఇంకో కొత్త ప్రయోగం. ఈ కొత్త ప్రయోగాన్ని ఎట్లా తీసుకుంటారు, రిసీవ్ చేసుకుంటారు చూడాలి. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు అన్నమాట ఒక ఆయన తప్ప ఎవరు కనిపించట్లేదు. దాన్ని విమర్శకులు ఇంకో మాట చెప్తారు. ఆయన కుటుంబం వదిలేసింది, ఆయన సన్నిహితులు అందరూ వదిలేశారు, ఆయన తండ్రి గారి సన్నిహితులు ఆయన వదిలేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఒంటరిగా వెళ్ళకపోతే ఏం చేస్తాడు అనేది ప్రధానమైనటువంటి అంశం మాట్లాడతారు. అయితే ఇక్కడ కూటమిగా వెళ్ళేటటువంటి రెండు పార్టీలు, ఒకటి ఇండియా కూటమి, కాంగ్రెస్ వామపక్షాలు దాంట్లో కలిసి ఉన్నాయి. వాళ్ళు ఎంత ప్రభావశీలంగా ఉంటారు, ఎవరు ఓట్లు చీలుస్తారు, ఈ ఓట్ల చీలిక మీద ఏ రకమైనటువంటి ప్రభావం పడుతుంది, ఇవన్నీ ఆసక్తిదాయకమే. అయితే దాంట్లో స్టార్ క్యాంపెయినర్గా ఉన్న షర్మిలతో పాటు ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వైజాగ్లో ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. వైజాగ్లో బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు అసలు అక్కడ పాల్గొన్న అందరికంటే జాతీయ స్థాయి నాయకులు, సిడబ్ల్యూసి మెంబర్లు, పిసిసి అధ్యక్షురాలు షర్మిల, వీళ్ళందరికంటే రేవంత్ రెడ్డికి బాగా విపరీతమైనటువంటి ఫాలోయింగ్ కనిపించింది. ఇట్లా ఇది ఒక అంశం. రెండో పక్కన అంటే ప్రధాన ప్రత్యర్థుల్లో ఒకటైనటువంటి ఎన్డీఏ కూటమిలో స్టార్ క్యాంపెయినర్లుగా ఒక పక్క మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అక్కడి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు, వీళ్ళందరూ పనిచేసి ఫలితం ఎటు వెళ్తుంది, ఫలితం ఏం చేస్తుంది, ఏ రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తి అయితే అందరికీ ఉంది, ఆసక్తిదాయకంగానే ఉన్నటువంటి పరిస్థితి. మీరు అన్నట్లు ఇందాక ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రయోగాలు జరిగాయన్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అటువంటి తీర్పులే ఇచ్చారు. దేశం మొత్తం కాంగ్రెస్ కు వ్యతిరేకం ఉంటే కాంగ్రెస్ ని గెలిపించడం, అటువంటి కాంగ్రెస్ ని ఒక్కసారిగా పడగొట్టి ఎన్టీ రామారావుని అధికారంలోకి తీసుకురావడం, రాష్ట్రంలో గతంలో ఆంధ్రప్రదేశ్ లో అంత మెజారిటీ వైసీపీకి ఇవ్వడం, మొన్న బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకున్న తరుణంలో కాంగ్రెస్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టడం. ప్రజల తీర్పులు కూడా అలాగే ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో. ప్రజల తీర్పులు అలా ఉండటంతో పాటు ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ కూడా ఇచ్చారు కొన్ని సందర్భాల్లో. ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ అంటే 175 నియోజకవర్గాల్లో 151 నియోజకవర్గాలు గెలవటం ల్యాండ్ స్లైడ్ విక్టరీ. 294 నియోజకవర్గాల్లో 25 ప్లస్ దాదాపు 30 తప్ప మిగతావన్నీ దాదాపు 255-260 నియోజకవర్గాలు తెలుగుదేశం కూటమి గెలవటం, తెలుగుదేశం వామపక్షాల కూటమి గెలవటం అదొక రిమార్కబుల్ విక్టరీ. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావటం తెలుగుదేశం పార్టీ ద్వారా అదొక ల్యాండ్ స్లైడ్ విక్టరీ. అంటే ప్రజా వ్యతిరేకత భయంకరంగా కనిపించినా కానీ 119 స్థానాల్లో 88 స్థానాలు టీఆర్ఎస్ గెలవటం 2018లో ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఇట్లాంటివి ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అదే ప్రజలు, మళ్ళా చెప్తున్నా, అదే ప్రజలు తమకి నచ్చనప్పుడు, తమకి అంగీకారం కానప్పుడు, పాలన తమకి దూరమైంది అనుకున్నప్పుడు, తమ అంచనాలని అందుకోలేదు పాలన అనుకున్నప్పుడు, ఇట్లాంటి చాలా సందర్భాల్లో రివర్స్ కూడా అంతే స్థాయిలో ఇచ్చారు. అసలు ఎక్కడ దీంట్లో అనుమానం లేదు. 2018లో 88 స్థానాలు, 119లో 88 స్థానాలు గెలిచినటువంటి టీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్ళేటప్పటికి వాళ్ళు 103-104 స్థానాలతోటి అభ్యర్థులు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలతో వెళ్ళారు, ఆ పార్టీ ఫిరాయింపులతో. ఇంత భారీగా వెళ్ళినటువంటి 100, 105, 107, 105 దాకా అంచనాలతో వెళ్ళినటువంటి టీఆర్ఎస్ని కొన్ని జిల్లాల్లో కేవలం 1 సీటు 2 సీట్లకి పరిమితం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం
ఖమ్మం మొదటి నుంచి ఒకటే సీటు వస్తుంది, కానీ ఖమ్మం పక్కన ఉన్న నల్గొండ ఒకటే ఒక సీటు, అది కూడా 4,000 మెజార్టీ తోటి సిట్టింగ్ మంత్రి గెలిచినటువంటి పరిస్థితి. అది కూడా గెలిపించుకున్నటువంటి పాలమూరులో ఎన్ని పాలమూరులో 2 సీట్లే మరి చూడండి, పాలమూరు 2 సీట్లు వస్తాయి. ఆదిలాబాద్లో కేవలం 2 వచ్చినాయి, మిగతా 4 చెరొక 4 బీజేపీ పంచుకుంది, బీజేపీ కాంగ్రెస్ పంచుకున్నాయి. నిజామాబాద్లో కూడా బీజేపీ కాంగ్రెస్ సీట్లు మెజారిటీగా పంచుకునేటువంటి పరిస్థితి. ఇట్లాంటి మెదక్ నియోజకవర్గ జిల్లాలోనే కేసీఆర్కి ఎదురుగాలి వచ్చింది. ఈ రకమైనటువంటి పరిస్థితి. తెలుగు ప్రజలు ఎంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారో, ఎంత భారీ మెజారిటీ ఇచ్చారో, తర్వాత కాలంలో పాలన నచ్చకపోతే అంత వ్యతిరేకతమైనటువంటి ఫలితాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది ఈ ప్రయోగం అంటే, నేను కూడా ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థిగా ఆర్థిక శాస్త్ర విద్యార్థిగా నేను కూడా ఆసక్తిగా చూస్తున్నా. ఇప్పటికీ నేను విద్యార్థినే చెప్పుకుంటా కాబట్టి నేను విద్యార్థిగా చాలా ఆసక్తిగా చూస్తున్నా. ప్రతి స్టెప్ చాలా క్లోజ్గా చూస్తున్నా. ఏమైంది, ఏ రకమైన ఫలితాలు వస్తుందనే ఆసక్తి అందరికంటే ఎక్కువ నాలో కూడా మీకు నా మాటల్లోనే కనిపిస్తూ ఉంటుంది. అరవింద్ గారు, రేపు నుంచి టీడీపీ సభలు కూడా ఉండబోతున్నాయి. పిఠాపురం నుంచి 30వ తారీఖు పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం రాజకీయ వేడి పర్యటనలు, యాత్రలు అన్నీ మొదలైపోయినాయి. మంచి ఎండాకాలంలో మించిన రాజకీయ వేడి, రాజకీయపరమైనటువంటి ఆ హీట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. మాటల్లో కనిపిస్తుంది, యాత్రల్లో కనిపించబోతోంది, రాజకీయ ఎత్తుగడల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయ్, రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరోవైపు ప్రణీత్ రావు, అదే ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి, మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అన్ని విషయాలు కూడా చక్కటి విశ్లేషణ అయితే అందించారు. చూస్తున్నాం కదా, చూద్దాం మరి. అంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, లేకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం ఏం జరగబోతున్నాయనేది. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.